అభినయ శ్రీనివాస్ దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ నాటక రంగం గురించి, నాటక రంగంలో విశేషాల గురించి, నాటక ప్రదర్శనల గురించి ఆలోచిస్తూ ఒక పత్రిక తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఆ పత్రిక ద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ, తర్వాత నాటక రంగంలో నాటకాలని ప్రదర్శింపజేస్తూ ఇవాళ దేశంలోనే నాటకాలను ప్రదర్శించేటువంటి అభినయ శ్రీనివాస్గా పేరొందినందుకు శ్రీనివాస్కి నేను ముందుగా నా అభినందన తెలుపుతా ఉన్నాను. శ్రీనివాస్, నీకు గుర్తుందా, నేల మీద కూర్చున్నాం, ఎలా నిలవాలి, ఎలా రావాలి, ఎలా ముందుకు పోవాలి అని ఆలోచించిన నాటికి ఇవాళ నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అంతకంటే ఎక్కువగా గర్వంగా కూడా ఉంది. బహుభాషా నాటకాల్ని నిర్వహించడం అనేటువంటిది శ్రీనివాస్